చంద్రబాబు నాయుడు గారు అమరావతి అమరావతి అని సొల్లు చెప్తున్నా, ఏ ఒక్క ఇండస్ట్రియలిస్ట్ అయినా కూడా మేము వైజాగ్ లో దాన్ని ఇన్స్టాల్ చేస్తాము అని చెబుతున్నాడు తప్ప, ఎవడన్నా అమరావతి దగ్గరకు వచ్చి ఇక్కడ మేము పెడతాము అని ఎవడన్నా చెప్తున్నాడా? టోటల్లీ 29 గ్రామాలు. నువ్వే దాన్ని పంచాయతీ అంటావు, ఇంకొక 50,000 ఎకరాలు లేకపోతే అది మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అంటావు, ఒక్కోసారి సిఆర్డిఏ పరిధి అంటావు. ఓ పద్ధతి ఉండదు, ఓ పాడుండదు. చెప్పేదానిలో ఒక విజన్ అనేది ఉండదు. విజన్ నీకుందా, జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఇంత క్లియర్ కట్ గా సార్ మన కళ్ళ ముందు మనకి నిజం కనిపిస్తోంది. ఇప్పుడు ఆ 70,000 కోట్ల రూపాయలు ఈయన అమరావతిని చూపించి అప్పు తీసుకొచ్చాడు. వాస్తవంగా మనతో ఏం చెప్పాడు? సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉన్నటువంటి అమరావతి అని చెప్పాడు. మొదటి 14 to 19లో 33,000 ఎకరాలు, మరి వీళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఒక 21,000 ఎకరాలు, టోటల్లీ 54,000 ఎకరాలు ప్రస్తుతం మరి ఇప్పుడున్నటువంటి కూటమి గవర్నమెంట్ చేతుల్లో ఉన్నాయి. రైతులు అంత ఇదిగా మీకు ఇచ్చారు అని చెప్పినప్పుడు మరి నువ్వేం చూస్తేనేమి ఎందుకు డెవలప్ చేసి ఇవ్వలేకపోతున్నావు? ఆల్రెడీ 70,000 కోట్లు దీని మీద అప్పు చేసావు కదా. ఇప్పటి వరకు మౌలిక సదుపాయాలు కనీసం రోడ్లు వేసైనా సరే, వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి సర్వే చేయించి, ఇదిగో మీ ప్లాట్ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి అని చెప్పని ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఇంకా సిగ్గు లేకుండా మినిస్టర్ నారాయణ గారు ఎన్నో పెండింగ్ లేవు, కేవలం 690 మాత్రమే ఉన్నాయని చెప్తా ఉన్నారు. అసలు ఎవరికి వీళ్ళు రిటర్నబుల్ ప్లాట్స్ పర్ఫెక్ట్ గా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయండి? వీళ్ళు ఇవేమీ చెయ్యకపోగా ఆనాడేమో చెంబు నీళ్లు, కాస్తంత మట్టి తీసుకొచ్చి ఫస్ట్ టైం మోదీ గారిని తీసుకొచ్చి ఓ సాష్టాంగ నమస్కారం చేసి 5 ఏళ్ళు పూర్తి చేసేశాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మళ్ళీ గెజెట్ తీసుకొస్తున్నాను అని చెప్పి ఒక తూతూ మంత్రం పని ఒకటి చేసి దాన్ని పార్లమెంట్ లో కూడా అప్రూవల్ చేసేసుకున్నాను, ఇక నాకు తిరుగులేదు అనేటటువంటి ఒక ఇదిని, రాజ్యాంగాన్నే సవరించుకోగలిగినటువంటి హక్కు అవకాశం కల్పించినటువంటి పరిస్థితిని ఇతను ఇది శాశ్వతం అని చెప్పటం ఎంత నగుబాటు సార్ నిజంగా. నేను ఒక్క మాట అయితే చెప్తా ఉన్నా, నువ్వు ఫస్ట్ నూజివీడు అన్నావు, తుళ్ళూరు అన్నావు, ఇన్సైడెడ్ ట్రేడింగ్ లో నీ వాళ్ళందరితో భూములు కొనిపించావు, తర్వాత అమరావతి అన్నావు. అక్కడ 29 గ్రామాల్లో ఉన్నటువంటి ఈ రోజు పరిస్థితి ఏంటంటే సార్, వాళ్ళకి తిరిగి ఇచ్చేయడానికి కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం ఎందుకు చేయలేకపోయారంటే, ఆ సర్వే చేయడానికి కూడా వీలు కుదరలేదండి. ఆ రకంగా వాళ్ళు ఏం చేశారనేది కూడా ఇబ్బంది అయింది. ఆ చుట్టుపక్కల ఒక 50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామంటే మరి వాళ్ళు మరి ఏ లెక్కలో అక్కడ ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అన్ని కులాలు ఉన్నాయి. మీరు ఆనాడు ఎలా మాట్లాడారు? మరి అన్ని కులాలు ఉన్నప్పుడు నువ్వు కోర్టుకి ఎందుకెళ్ళి ఆ రోజున పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తాను అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు తలంచితే నువ్వెందుకు కోర్టుకెళ్ళి వాటిని అడ్డుకున్నావు? నువ్వు ఒక సామాజిక వర్గానికే నువ్వు సపోర్ట్ చేయకపోతే నువ్వెందుకు అడ్డుకున్నావు? ఈ రోజున మళ్ళీ కళ్ళబుల్లి మాటలు చెప్తా ఉన్నావు. అసలు నీ మాటని రేణుకా చౌదరి చక్కగా కన్ఫర్మ్ చేసింది కదా, అది మీ సామాజిక వర్గం కోసం మాత్రమే అని చెప్పని. ఆంధ్ర రాష్ట్రం ఏమన్నా వెర్రనుకుంటున్నారా ఇళ్ళు? లేకపోతే వీళ్ళ సామాజిక వర్గం ఒక్కటి మాత్రమే ఉందా? అందరూ మనుషులు సార్. అందరికీ అందరూ ఓట్లేస్తేనే ఏ పార్టీ వాళ్ళైనా కూడా గెలవడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క మతాన్ని గౌరవించాలి, ప్రతి ఒక్క కులాన్ని గౌరవించాలి, ప్రతి ఒక్క మనిషిని రెస్పెక్ట్ చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి బీసీలో ఏనాడు లేనటువంటి 134 కులాలను ఐడెంటిఫై చేసి అందులో నామ్స్ ప్రకారంగా ఉన్న వాటికి 56 కార్పొరేషన్లు క్రియేట్ చేసి 56 మందికి చైర్మన్లు ఇచ్చాడండి ఆయన. ఈయన చేశాడా? ఈ రోజుకి క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ పోస్టు ఈ రోజుకి పెండింగ్ లో ఉంది. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పోస్టు ఒక్క 4 నెలల క్రితం ఇచ్చినట్టున్నాడు. 4 నెలల క్రితం. అసలు ఇతనికి ఏ వర్గం అంటే గౌరవ మర్యాదలు ఉన్నాయి? అమరావతిలో దాదాపుగా ఎన్ఆర్ఐలు ఫామ్ హౌస్లు కట్టుకుంటానికి స్థలాలు కేటాయించాలి అని చెప్పి ప్రభుత్వం దగ్గర 7,000 అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి అసలు దీన్ని ఎలా చూడాలి? మీరు 70,000 కోట్లు అప్పు తీసుకొచ్చి అమరావతి కడుతున్నారని చెప్తే ఎన్ఆర్ఐలో వచ్చి ఇక్కడ ఫామ్ హౌస్లు కట్టడానికి అప్లికేషన్లు పెట్టారంట, అవన్నీ పెండింగ్ లో ఉన్నాయంట. అవి 1, 2 కాదు, 7,000 అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయంట. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే సార్, ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి ఎక్కడైనా సరే బయట నుంచి వచ్చినటువంటి ఎన్ఆర్ఐలు గవర్నమెంట్కి అప్లికేషన్లు పెట్టుకుంటారంటే మేము ఫామ్ హౌస్లు కట్టుకుంటామని. అసలు మనిషి జన్మెత్తాడు, ఏం మాట్లాడుతున్నాడు?
ఫామ్ హౌస్‌లు కట్టుకోవటానికైతే ఏమన్నా ఎంటర్‌టైన్‌మెంట్ ప్లేసా ఏంటి? రాజధాని అంటే ఎంత అసలు వీళ్ళకి అసలు ఏం ఉండాలి, ఏం లేవు అనేటటువంటి విచక్షణ కూడా లేకుండా రాజధాని గురించి ప్రతిరోజు డప్పు కూడా. విజన్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికా, చంద్రబాబు నాయుడు గారికా? ఎంత తక్కువ సమయంలో ఆయన చెప్పారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఇదైతే లిటరల్లీ 20-25 ఇయర్స్ లోపే ఇప్పుడు ఇదేంటి ఈ ప్లాన్ బికి సంబంధించినటువంటి ఆయన చెప్పారు కదా అసలు ఎస్ వైజాగ్ ఎస్ మామూలుగా అక్కడ 30-40 వేల ఎకరాలు అక్కడ మనకి గవర్నమెంట్ భూములు ఉన్నాయి. పోర్ట్ దగ్గర అన్ని దగ్గర రోడ్ వేస్ దగ్గర ట్రైన్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ మొత్తం అంతా బాగుంటుంది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అత్యద్భుతంగా నిర్మాణం చేయబడినటువంటి పరిస్థితి. మరి ఇదంతా కూడా మరి ఆయన దూరదృష్టి ఆలోచించి అప్పుడు కూడా అమరావతిని ఆయన క్యాపిటల్ కాదు అని ఎక్కడా చెప్పలేదు సార్. దీన్ని ఇక్కడ లెగిస్లేటివ్ క్యాపిటల్ గా దీన్ని ఇక్కడ అనౌన్స్ చేశారు. ఎస్ ఎస్ అక్కడ మూడిట్లో అమరావతి ఒకటి. మూడిట్లో అమరావతి ఒకటి. మనం అప్పుడు రాజధానిని అమరావతి అని ఎందుకు చెప్పుకోకూడదు సార్? ప్రతి ఒక్కడు విచిత్రంగా మాట్లాడతాడు. మూడు రాజధానులు చెప్పుకోకండి. ఆయన కేవలం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ఆయన అనుకున్నాడు. మీ దృష్టిలో ఇప్పుడు అది ఐటీ హబ్ అంటున్నారు కదా, ఐటీ హబ్ అనుకోండి, దాన్ని జ్యుడిషియరీ హబ్ అనుకోండి, దాన్ని కర్నూలుని. శ్రీబాగ్ ఒడంబడిక ద్వారా ఆ టైంలో కర్నూలు ఒకప్పుడు రాజధానిగా ఉంటుంటే మరి ఆ పరిస్థితిని మరి ఆ టైంలో మనం దాన్ని కోల్పోయాం కాబట్టి అసలు ఆ కర్నూలు పరిస్థితి ఇప్పుడు కొంచెం ఎదుగుదలకి నోచుకోకుండా కాస్త కొంచెం వెనకబడిన ప్రాంతంగా అయిపోయింది కాబట్టి దాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా 4 మూలలా డెవలప్మెంట్ జరిగితే ఆంధ్ర రాష్ట్రం యొక్క స్థితిగతి పోకడలు అద్భుతంగా పెరుగుతాయి. మన ఓకే. అసలు ఈ ప్రపంచ పటంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక దిక్సూచిగా నిలబడుతుంది అని ఆలోచన చేసినటువంటి ఆయన గొప్ప ఆలోచనని వక్రీకరించటానికి, డైవర్ట్ చేయటానికి రోజు రోజుకి ఇంత దిగజారిపోతున్నారు సార్. కానీ భగవంతుడు అనేవాడు మాత్రం ఉన్నాడు సార్. ఈసారి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కోల్దోసేటటువంటి క్రమంలో ఒకటి భగవంతుడితో పెట్టుకున్నాడు, 2 మహిళలతో పెట్టుకుంటున్నారు సార్. ఈ 2 కూడా పెను శాపాలై 29లో ఏం జరగబోతుందో ఖచ్చితంగా మనం చూడబోతున్నాం సార్. ఓకే. చివరగా ఒక ప్రశ్న మేడం, త్వరగా ముగిచ్చేద్దాం సమయాభావం దృష్ట్యా. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయన స్పందించడం జరిగింది. మా కార్యకర్తలు, మా నాయకులు, మహిళల గురించి ఈ విధంగా వ్యాఖ్యానించడం సరైంది కాదు. సో మేము వస్తే నెక్స్ట్ 29లో మేము ఖచ్చితంగా వస్తున్నాం, వచ్చినప్పుడు తిప్పి తిప్పి మేము ఏం చేస్తాం చూపిస్తామని చెప్పి ఆయన చాలా గట్టిగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏం జరగబోతుంది? 29లో మీరు ఖచ్చితంగా వస్తున్నారా? వచ్చినప్పుడు మీరేం చేయబోతున్నారు? యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారికి దూరదృష్టి చాలా ఎక్కువ సార్. ఇప్పుడు మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లో నియోజకవర్గం వైజ్గా మేము కంప్లైంట్లు పెట్టినప్పటికీ కూడా మేమేమి అతగాడిని చట్టపరమైనటువంటి చర్యలుగా మేమేమి చేయలేకపోవచ్చు. పరిస్థితుల్ని ఎస్ బట్టి ఎస్ ఎస్ భరిస్తున్నాం, ముందుకెళ్తున్నాం. కానీ ఇవి ఖచ్చితంగా ఉరితాడై రాధాకృష్ణకి ఊపిరాడకుండా చేసే టైం 29 సార్. ఆ టైంలో ఖచ్చితంగా చెప్తాం. ఫస్ట్ టైం మెడికల్ కాలేజెస్ విషయంలో వార్న్ చేశాడు. దాని మీద విజయం సాధించామనే చెప్పాలి. 2 లూలు మాల్ విషయంలో వార్న్ చేశాడు. ఈ రోజున అది కరెక్ట్గా మరి వాళ్ళు మేమైతే ఇక్కడ పెట్టమని చెప్పని తిరగడమే ఇందుకు నిదర్శనం. కోర్టులో కూడా ఫేవర్గా రావడం అనేది కూడా ఒక మంచి పరిణామం సార్. 3వది రాధాకృష్ణకి వార్న్ చేశాడు. ఇది కూడా ఎలా ఉండబోతోంది అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారి 2.0లో ఆయన వర్షన్ ఎంత గొప్పగా ఉంటుందనేది అప్పుడే మనం చూడగలుగుతాం. ఈ యొక్క కంప్లైంట్లన్నీ కూడా ఆ రోజున సమాధానం చెప్తాయి సార్ ఖచ్చితంగా.